హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాగి సంగట. దానికోసం ఒక గ్లాసు బియ్యము వేసుకుంటున్నాను. చూడండి, చిన్న గ్లాసు బియ్యం, ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు బియ్యం వేసుకుని బాగా కడుక్కున్నాను. చూడండి, అదే గ్లాస్తో వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని పెట్టుకుంటున్నాను. అంటే 8 గ్లాసులు వాటర్ పోసుకున్నాను, పెట్టుకున్నాను. ఈ బియ్యం కోటా బియ్యం అండి. చూడండి, కోటా బియ్యం చూసారా, ఇవి మనం తినే రైస్ కాదు, కోట బియ్యం ఇవి. చూడండి, ఇంకా అన్నం ఉడకలేదు, ఇంకా గట్టిగా ఉంది. కొంచెం అన్నం ఉడికిపోతే అప్పుడు పిండిని వేద్దాం, అంతవరకు ఉడికించుకుందాం. చూడండి, రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేమో పిండిని వేసుకోవాలి దీనిలో. చూడండి, ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసు పిండి, 2 గ్లాసుల పిండి ఈ గ్లాస్తో తీసుకున్నాను, టీ గ్లాస్తో. ఇప్పుడు చూడండి, పిండి మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. పిండి వేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, పిండి మొత్తము వాటర్ పైకి వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఉప్పు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. చూసారు ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. దీన్ని మొత్తం అన్నంలో కలిసేటంత వరకు బాగా కలుపుకోవాలి. నా దగ్గర నెయ్యి కొంచెం ఉంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి బాగా ఎక్కువ వేసుకోండి, ఏం పర్వాలేదు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరు తిన్నా కూడా చాలా మంచిది, బలమైన ఫుడ్ ఇది. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో. చూడండి, పిండి ఉండలు లేకుండా చూసారా ఎంత బాగా కలుసుకుందో. ఇలా బాగా కలిసిపోయినంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ఎంత స్మూత్గా అయిపోయిందో. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాం. చూడండి, ఇప్పుడు దీనికి వాటర్ తడిపెట్టుకొని ఉండలు తయారు చేసుకోవాలి. చూసారా ఎంత ముద్దగా అయిపోయిందో. చూడండి, కొంచెం చల్లగా అయ్యాక ఉండలు చేసుకోవాలి. చూడండి, ముద్దలు ఎలా రెడీ అయిపోయినాయి చూసారా, ఎంత బాగా వచ్చాయో. చూడండి, ఎంత రెసిపీగా, ఎంత స్మూత్గా ఎలా ఉన్నాయో ముద్దలు. చూసారా, ఇలా చేసుకోవాలి. రాగి సంగట కర్రీ కానీ, చికెన్ కానీ, వెజ్ కానీ వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇది నేను వేసుకున్నది మటన్ కర్రీ. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్ టేస్ట్. మీలో ఎవరికైనా నచ్చినట్టు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా టేస్ట్ చేసుకుంటున్నారో మాకు లైక్ చేసి చెప్పండి, కామెంట్ చేసి.